శ్రీ శంకర్ మహారాజ్ లీలామృతం 5వ అధ్యాయం. శ్రీ రామచంద్ర భోన్స్లే గారి కథ. అవి స్వాతంత్ర సమరం జరుగుతున్న రోజులు. బ్రిటిష్ వారి పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలని యువకులందరూ ఏకమైన కాలం అది. శ్రీ రామచంద్ర భోన్స్లే తన స్నేహితుల వలన ప్రభావితమైనాడు. అతను స్వాతంత్ర సమరంలో పాల్గొన్నాడు. అతను మెడిసిన్ చదవాలనే ఆశతో ఉన్నప్పటికీ పరిస్థితుల వలన చదవలేకపోయాడు. కానీ జర్మనీ వెళ్ళి మసాజ్ చేయడంలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ వీరంతా ఇతని ద్వారా లబ్ధి పొందినవారే. ఒక బ్రాహ్మణ స్త్రీ శ్రీమతి కాశీబాయి హన్సర్ అనే ఆమె తిరుగుబాటుదారులకు తుపాకీ గుళ్ళు అగరబత్తుల పెట్టెల్లో ఉంచి రహస్యంగా అందించేది. ఆ తిరుగుబాటుదారులను పాతరి సర్కార్ అనేవారు. ఇది చాలా రహస్యంగా జరిగే వ్యవహారం. ఏ విధంగానో ఈ విషయం బ్రిటిష్ ప్రభుత్వానికి తెలిసి ఆమెను నానా హింసలు పెట్టారు. చివరికి ఆమె మర్మావయంలో ఎండుమిర్చిని ఉంచారు. ఏం జరిగినా ఆమె పెదవి విప్పకుండా ఆ బాధ సహిస్తూనే అలాగే మరణించింది. ఈ వార్త రామచంద్ర భోన్స్లే గారికి చేరింది. అతను కర్మవీర్ బాపురావు పాటిల్, అచ్యుతరావు పట్వర్ధన్, నానా పాటిల్, యశ్వంతరావు చౌహాన్ ఇంతమంది కలిసి సతారా కమిషనర్కు ఒక గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకున్నారు. తక్షణమే వారు ఒక పథకాన్ని రూపొందించి అందులో భాగంగా రామచంద్ర భోన్స్లే ఒక యోగిగాను, తక్కిన వారు అతని శిష్యులుగాను వేషాలు ధరించి సతారాకు చేరుకున్నారు. రామచంద్ర భోన్స్లే ఒక ప్రదేశంలో కూర్చుని ఉండగా వారి శిష్యులు రహస్యంగా భూమిలో ధనాన్ని పాతిపెట్టి ఉంచేవారు. అప్పుడు భక్తులు వచ్చిన వెంటనే శ్రీ భోన్స్లే ధ్యాన దృష్టితో చూసినట్లు నటించి పేద భక్తులను ఆదేశించిన వెంటనే వారు ఆ ప్రదేశాలలో త్రవ్వి ఆ సొమ్ము తీసుకుని ఆనందంతో ఉండేవారు. ఈ కార్యక్రమం కొన్ని దినాలు నిరాటంకంగా సాగింది. వెంటనే శ్రీ భోన్స్లే గారి పేరు ప్రతిష్టలు పెరిగాయి. ఆ నోట ఈ నోట ఈ వార్త విన్న కమిషనర్ కూడా శ్రీ భోన్స్లే గారిని దర్శించుకున్నాడు. ఇక్కడ ఒక వార్త ఏమిటంటే, శ్రీమతి కాశీబాయి చనిపోయిన వార్త తెలిసిన వెంటనే శ్రీ భోన్స్లే ఆ కమిషనర్కు 45 రోజుల్లోగా మరణిస్తావని ఉత్తరం రాశాడు. ఆ కమిషనర్ దాన్ని పట్టించుకోలేదు. తరువాత పై విధంగా పథకం వేసి శ్రీ భోన్స్లే మరియు ఆయన స్నేహితులు పై కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహించారు. ఆ కమిషనర్ని చూసి శ్రీ భోన్స్లే నిన్ను మరణం తరుముతోంది అన్నారు. అది విన్న కమిషనర్ తను పట్టించుకొని ఉత్తరం ఈరోజు ఈ యోగి పలుకులు తీవ్ర సంతాపానికి గురి చేశాయి. అతను ఆయన పాదాలపై పడి రక్షించమని వేడుకున్నాడు. ఒక రాత్రి శ్రీ భోన్స్లే గారితోనే గడిపాడు. ఆ వెంటనే కమిషనర్ శ్రీ భోన్స్లేని తన గుడారానికి తీసుకుని వెళ్ళాడు. ఇద్దరూ ఒక ప్రదేశంలో నిద్రించారు. భోన్స్లే తెల్లవారుజామునే లేచి తనెవరో ఆయనకు చూపించి కత్తితో పొడిచి ఆ కమిషనర్ని చంపేశాడు. అతను బాధతో అరిచిన అరుపుల శబ్దానికి ఇద్దరు పోలీసులు రాగా వారిని కూడా చంపి నరకానికి పంపాడు. అతను తక్షణమే వెలుపలికి వచ్చి యశ్వంతరావు చౌహాన్ తయారుగా ఉంచిన గుర్రాన్ని ఎక్కి పారిపోయాడు. అతను పూనా దశ గుర్రంపై వెళ్తుండగా 20-25 మంది పోలీసులు అతనిపై కాల్పులు జరుపుతూ వెంబడించారు. ఒక ప్రదేశం చాలా ఏటవాలుగా ఉంది. అది కట్రజ్ ఘాట్. అందువలన గుర్రానికి ప్రమాదం రాకూడదని దానిని వదిలి పరుగెత్తి పోసాగాడు. భోన్స్లే కొద్ది దూరం పరిగెత్తిన తర్వాత ఒక గుడిసె కనిపించింది. ఏమీ ఆలోచించకుండా అందులో తటాలను దూరాడు. ఆ గుడిసెలో ఒక బ్రాహ్మణ వ్యక్తి తన చేతులతో కాళ్ళని చుట్టి పట్టుకుని కూర్చుని ఉన్నాడు. అతను, నీవు 3 చంపావు. వారు ఎంతోమందిని హింసించి వేల కొద్ది జనాన్ని చంపారు. నాకు తెలుసు నిన్ను పోలీసులు వెంటాడుతున్నారని. నీవు నా పక్కన నిశ్శబ్దంగా కూర్చో. వారితో నేను మాట్లాడతాను. భయపడొద్దు అన్నారు. అంతలో పోలీసులు రానే వచ్చారు. వారు
ఆ బ్రాహ్మణుణ్ణి ఇక్కడికి ఎవరైనా వచ్చారా, ఎక్కడున్నాడతను అని అడిగారు. మీరే వెతుక్కోండి అన్నాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు పోలీసులు గుడిసె లోపల బయట అంతా వెతికి అక్కడ అతను భోన్స్లే గారు కానరాక వెతికి అలిసి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తర్వాత భోన్స్లే గట్టి నిట్టూర్పు విడిచాడు. అతడు ఆ బ్రాహ్మణుడి పాదాలపై పడి నమస్కరించాడు. అతనిని లేవనెత్తి, నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు. నిన్ను ఎవరూ ఎప్పుడూ పట్టుకోలేరు, వెళ్ళు, పరిగెత్తు అన్నారు ఆ బ్రాహ్మణుడు. భోన్స్లే వెంటనే బయలుదేరాడు. భోన్స్లే వడివడిగా పూనా చేరుకున్నాడు. పూనా నుండి నాసిక్, ద్వారకా, కరాచీ, ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్ తిరిగి చివరిగా హిమాలయాలకు చేరుకున్నాడు. అక్కడ అతను 11 సంవత్సరాలు నివసించాడు. ఆ సమయంలో అతను ఎంతోమంది బౌద్ధ సన్యాసుల్ని, యోగుల్ని, సిద్ధులని, మహాత్ములని మరియు సన్యాసుల్ని కలుసుకున్నాడు. వారితో ఆధ్యాత్మిక ఆనందం, అనుభవం మరియు అనుభూతుల్ని అనుభవించాడు. అతను తప్పించుకుని పారిపోయిన తర్వాత అతని ఆస్తిని బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని 2 కోట్ల రూపాయలకు వేలం వేశారు. అది కాకుండా అతనిని పట్టుకున్న వారికి 5 లక్షల రూపాయల బహుమానం ప్రకటించారు కూడా. ఈ 11 సంవత్సరాల కాలంలో భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. ఆ తర్వాత అతను భారతదేశానికి తిరిగి రావడం కూడా జరిగింది. అతను ఆత్మజ్ఞానాన్ని పొంది ఆధ్యాత్మిక విషయాల్ని అవగాహన చేసుకున్నాడు. ఒకసారి శ్రీ ఆచార్య ఆత్రే గారి ఆహ్వానంపై భోన్స్లే వారింటికి వెళ్ళాడు. ఆయన కాలు నొప్పికి గాను అతను మర్దనా చేశారు. ఎందుకంటే భోన్స్లేకి మర్దనా చేయటం బాగొచ్చు కాబట్టి. మర్దనా పూర్తయిన తర్వాత చేతులు కడుక్కోవడానికి వేరే గదికి వెళ్ళి చేతులు కడుక్కున్న తర్వాత అక్కడ గోడకున్న ఒక చిత్రాన్ని చూసి ఆత్రే గారిని అడిగారు, బాబాయ్ ఆ ఫోటో ఎవరిది అని. అప్పుడు ఆత్రే గారు ఆ ఫోటో చూసి, ఇది సద్గురు శ్రీ శంకర్ మహారాజ్ గారిది అని సమాధానం చెప్పారు. అది వింటూనే తన జీవితంలో ఎంతో క్లిష్ట పరిస్థితిని కలిగించిన ఆ క్షణాన్ని గుర్తు చేసుకున్నాడు. అది జీవన్మరణ సమస్య. ఆయన మహాత్ముడని ఇప్పుడు తెలిసింది. స్వాతంత్ర ఉద్యమం రోజులు, అప్పటి సంఘటనలు అన్నీ లీలగా ఒక్కసారి గుర్తుకొచ్చాయి. తనని రక్షించిన అపరిచిత వ్యక్తి ఈ మహారాజ్ శంకర్ మహారాజేనని, తన్ని రక్షించి కాపాడిన విషయాన్ని సవిరంగా ఆత్రే గారికి తెలియజేశారు. శ్రీ ఆత్రే గారి కన్నులు తక్షణమే ఆనంద తన్మయత్వంతో నిండిపోయాయి. వారు గురుబంధురీత్యా అన్నదమ్ములు అని తెలుసుకున్నారు. శ్రీ శంకర్ మహారాజ్ లీలలకి అంతే లేదు. ఆయన అవతార పురుషుడు. ఆయన చర్యలు దైవికం. శ్రీ రామచంద్ర భోన్స్లే జీవితంలో సద్గురు శ్రీ శంకర్ మహారాజ్ చాలా ఆశ్చర్యకరంగా ప్రవేశించారు. ఒక్క దర్శనం మరియు ఆశీర్వాదంతో అతని జీవితం మొత్తం మారిపోయింది. 11 సంవత్సరాల సుదీర్ఘ కాలవాసంలో అతను హిమాలయాల్లో 2700 సంవత్సరాల వయసు కలిగిన భద్రబాహుని, 1800 సంవత్సరాలు కలిగిన శ్రీ మహావతార్ బాబాజీని, 1200 సంవత్సరాల వయసు గల శ్రీ లహరి మహాశైల్ని, ఇంకా ఎంతోమంది మహాత్ముల్ని ఆయన దర్శించి వారి వలన ఆధ్యాత్మికోన్నతి సాధించాడు. సద్గురు ఆశీర్వాదం ఒక్కటి ఉంటే చాలు, ఈ సృష్టిలో పొందనిదంటూ ఏమీ లేదు. అతను 22,000 అడుగుల ఎత్తున హిమాలయ పర్వతాల్లో చేతిలో చిన్ని గవ్వ కూడా లేకుండా 11 సంవత్సరాలు కాలం గడపడం అంటే మాటలా? ఒక ఆశ్రమం కానీ, ఇల్లు కానీ, ధనం కానీ లేకుండా ఒక మనిషి, అది కొత్త ప్రదేశంలో నివసించడం అంటే అది శ్రీ సద్గురుని యొక్క ఆశీర్వాదం కాక ఇంకేంటి? ఆధ్యాత్మిక జీవనం సాగించాలన్నచో సద్గురువు యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం శ్రీ భోన్స్లే మన మధ్య లేకపోవచ్చు. 92 సంవత్సరాల వయస్సులో, అనగా ఏప్రిల్ 2, 2005 తన భౌతిక కాయాన్ని భోన్స్లే విడిచారు. అతని అన్ని అనుభవాలను మనకై పంచారు. అది వినడం వల్ల మనమంతా కూడా ఎంతో ఆనందాన్ని పొంది సద్గురు కరుణను పొందాలి అని అనుకుందాము. భోన్స్లే గారిని, ఆయన మాటల్ని మనమంతా మరొక్కసారి మన్నం చేసుకుందాం. శ్రీ శంకర్ మహారాజ్ ధైర్యవంతులైన, శక్తివంతులైన భక్తుల్ని కోరేవారు. ఎటువంటి ఆధ్యాత్మిక పరీక్షనైనా తట్టుకోగల గుండె నిబ్బరం కావాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక పరమైన ఆత్మజ్ఞానం అనేది ఓర్పు, ధైర్యం గలవారికి మాత్రమే సాధ్యమయ్యేటటువంటి సాధన. అది ధైర్య స్థైర్యాలు గలవారికి మాత్రమే పొందగలిగేటువంటి లక్ష్యము. ఇది
భగవంతుని పేరున టెంకాయలు, పూలు, హారాలు ఇచ్చే ఇంద్రజాలికుల ప్రదర్శన కాదు. ప్రజలు అటువంటి కపట బూటకపు యోగులు, సన్యాసుల వెంట పడరాదు. నా జీవితంలో సద్గురు సచ్చిదానంద శ్రీ శంకర్ మహారాజ్ అనే మహాయోగిని కలిశాను. అందువల్ల శ్రీ శంకర్ మహారాజ్ గారిని నమ్మి పూజించండి. ఆయన మీతో తప్పకుండా ఉండి కాపాడుతారు. ఈ పై మాటలను శ్రీ రామచంద్ర భోంస్లే తన 92 సంవత్సరాల అనుభవంతో 11 సంవత్సరాల దీర్ఘకాలం హిమాలయాలలో ఎందరో మహానుభావుల్ని కలుసుకుని సంపాదించుకున్న జ్ఞానంతో అన్నవి. అందువలన మనం అంతా కూడా సద్గురు శ్రీ శంకర్ మహారాజ్ గారిని ఆశ్రయిద్దాము. మన సద్గురువులకు శరణాగతి చేద్దాము. ఆ తర్వాత విషయం నవాబు పాలన ముగింపు. హైదరాబాద్ మొదటి నిజాం శ్రీ శంకర్ మహారాజ్ భక్తుడు. ఆయన మరణానంతరం అతని వారసుడు శ్రీ శంకర్ మహారాజ్ని తన రాజ్యం నుండి పంపేయమని తన ప్రధాని మంత్రియగు సాలార్ జంగ్కి ఆజ్ఞాపించాడు. నవాబు దురాగ్రహంతో చేసిన అవమానం శ్రీ శంకర్ మహారాజులకు తెలిసింది. అతనికి బుద్ధి చెప్పాలనుకున్నారు. ఆయన దగ్గరలో ఉన్న నది ఒడ్డుకు కూర్చున్నారు. పెద్ద వాన మరియు పెనుగాలులతో ఆ పట్నం అల్లల్లాడిపోయింది. ఆ నది వరదలతో భయంకరంగా మారింది. ఈ పరిణామానికి నిజాం చాలా భయపడిపోగా అతని వజీర్ సాలార్ జంగ్ ఇది మహారాజ్ని అవమానించిన దానికి ఫలితమని చెప్పారు. తన తప్పు తెలుసుకున్న నిజాం నది ఒడ్డుకు పరిగెత్తి మహారాజ్ పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. ఆయన్ని తిరిగి రాజభవనానికి తీసుకుని వెళ్ళాడు. మహారాజ్ అతన్ని క్షమించి రాజ్మహల్కి వెళ్ళారు. నిజాం శ్రీ శంకర్ మహారాజ్ దయతో నదికి టెంకాయ, కొత్త బట్టలు ఇచ్చి ప్రార్థించగా ఆ నదీమ తల్లి శాంతించింది. ఆ నది తక్షణమే తన ఉధృతాన్ని ఆపి నిర్మలంగా ప్రవహించటం ప్రారంభించింది. శ్రీ శంకర్ మహారాజ్ ఇలా అన్నారు: నీవు శ్రీ గురుచరిత్రలోని రజకుడివి. నేను నీకు ఈ రాజ్యాన్ని ఇచ్చాను. నన్నెలా మర్చిపోయావు? నీ యొక్క పాలన కొద్ది రోజులలో ముగుస్తుందిలే. నిన్ను కాపాడడానికి నేను వచ్చానిక్కడికి, కానీ ఇంక వీలుపడదు. నిన్నెవ్వరూ కాపాడలేరు అని అంటూ శ్రీ శంకర్ మహారాజ్ హడావుడిగా నడిచి అదృశ్యమై పూనాకి వెళ్ళిపోయారు. తర్వాత చరిత్రలో హైదరాబాద్ సంస్థానం ఏ విధంగా భారతదేశంలో కలిసిపోయిందనేది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే, పూర్వపుణ్యం వలన శ్రీ సద్గురువు దర్శనం, కృప లభిస్తాయి. సద్గురువు మనల్ని కాపాడడానికి ఏ పరిస్థితుల్లోనైనా, ఏ జన్మలోనైనా మన వద్దకు వస్తారు. మన బుద్ధి అహంభావాల కారణంగా మనం వారిని దూరం చేసుకుని పొందాల్సిన సహాయం పొందలేక పతనం చెందుతాము. శ్రీ సాయి చరిత్రలో చెన్నబసవప్ప, వీరభద్రప్ప కథలు, అలాగే మేకల కథ వీటికి తార్కాణం. సద్గురువు కాలానికి తగిన రూపధారణ చేసి తన భక్తుల కష్టాల నుండి రక్షిస్తారు. ఒకే రూపంతో కానీ వివిధ రూపాలతో కానీ ఒకే సమయంలో ప్రకటమవుతూ ఉంటారు. శ్రీ భగవద్గీతలో సంభవామి యుగే యుగే అనే మాటను వారు అక్షర సత్యంగా నిలుపుకొని మన ముందుంటారు. అందువలన ఈ కలి ప్రభావం నుండి బయటపడడానికి శ్రీ గురుచరణాన్ని ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదు. అందుకే శ్రీ గురుచరణం సద్గురుచరణం, సద్గురుచరణం భవహరణం. సంసార తాపాన్ని హరించి కాపాడే ఆ సద్గురు చరణాన్ని స్మరిస్తూ ముందుకు ప్రయాణం సాగిద్దాము. ఆ తర్వాత విషయం, తాజుద్దీన్ బాబా శ్రీ శంకర్ మహారాజ్ గారిని కలవడం. నాసిక్లో కాబుల్ వాలా బాబా ఇంటికి శ్రీ శంకర్ మహారాజ్ తరచూ వెళ్ళేవారు. ఒకసారి ఆయనతో పాటు శ్రీ తాజుద్దీన్ బాబా కూడా వెళ్ళారు. శ్రీ మహారాజ్ నిద్రించినప్పుడు శ్రీ తాజుద్దీన్ బాబా ఆయన దగ్గర ఉండి చూసుకునేవారు. గొప్ప ఔలియా అయిన తాజుద్దీన్ బాబా ఒక హిందూ సన్యాసికి కాపలా ఉండడం అక్కడ ఉన్న ముస్లింలకు నచ్చలేదు. ఇది వారి ఈర్ష్యకు కారణమైంది. ఒకసారి వారు దుడ్డు కర్రలతో శ్రీ తాజుద్దీన్ బాబాను కొట్టడానికి వెళ్ళారు. వారు కర్రలెత్తి కొట్టబోయే క్షణంలో అక్కడ శ్రీ తాజుద్దీన్ బాబాకి బదులు పెద్ద హనుమంతుడు కూర్చుని ఉండడాన్ని చూసి సంభ్రమాశ్చర్య భయాలతో స్థాణువులైపోయి నిలబడ్డారు. ఆ తర్వాత వారి చర్యకు
వారే సిగ్గుపడి శ్రీ శంకర్ మహారాజ్కి శరణాగతులయ్యారు, క్షమించమని ప్రార్థించారు. మతములు అనగా అభిమతములు, మనసుకు నచ్చిన విషయాలు. ఈ విధంగా విశ్లేషించుకుంటుంటే ఎన్ని కోట్ల మంది మనుషులున్నారో అన్ని కోట్ల మతములు ఉన్నట్లే. ఒకరి మనసు మరొకరి మనసుతో ఏకీభవించకుంటే ఎవరి అభిమతం వారిదే. అలా కాకుండా కొందరైనా ఏకమతం, ఏకాభిప్రాయం కలిగి ప్రవర్తించితే అందరూ సుఖశాంతులు పొందవచ్చునని మతాలన్నీ చెప్పే సూక్తి. ద్వేషం పనికిరాదనేది అందరి అభిమతం. ప్రేమ కలిగి ఉండాలి, అది కూడా అందరికీ వర్తించే సూత్రం. ఇలా ఉండగా మతాల మధ్యన కలహాలు ఏర్పడి ద్వేషాగ్ని రగల్చి మారణహోమం చేస్తుంటే అన్ని మతాలలోని మహాత్ములు కలత చెందుతారు. మత సామరస్యం కొరకు వారెంతో పాటుపడ్డారు. తద్వారా విశ్వశాంతి నెలకొలాలని ప్రార్థనలు చేశారు. అందరి ప్రార్థనలు సామరస్యాన్ని, శాంతినే కోరుతాయి, వైరాన్ని కాదు. వైరాన్ని కోరేది ప్రార్థన కాదు, విద్రోహం అనబడుతుంది. ఆ తరువాత లీల డాక్టర్కు అష్టసిద్ధులను అనుగ్రహించిన శంకర్ మహారాజ్. శ్రీ సద్గురు శంకర్ మహారాజ్ ఒకప్పుడు డాక్టర్ జ్ఞానేశ్వర్ పుట్టక ముందే అతని తల్లిని మంచి మహాత్మునికి జన్మనిస్తుంది అని ఆశీర్వదించారు. కాలక్రమంలో ఆమె డాక్టర్ నాగేష్ జ్ఞానేశ్వరికి జన్మనిచ్చింది. అతను బాల్యంలో తన స్నేహితునితో పాటు ఔదుంబర వృక్ష కింద కూర్చొని విష్ణు సహస్రనామం మరియు హరిపాఠం చదివేవాడు. ఒకసారి వారి పారాయణ జరుగుతుండగా ఒక ఫకీర్ నాగేష్కి దర్శనమిచ్చారు. ఆ ఫకీర్ స్థానంలో పెద్ద ఆంజనేయ స్వామి దర్శనమైంది ఆయనకి. ఆ ఫకీర్ దివ్యమైన రామకథను ఉపదేశించి అదృశ్యమయ్యారు. కొద్ది కాలానికి ఆ బాలుడు అంటే నాగేష్ మెడిసిన్ చదివి డాక్టర్ నాగేష్ MBBS అయ్యాడు. అతను ఒకసారి స్టేషన్ మాస్టర్ ఇంట్లో శ్రీ శంకర్ మహారాజ్ ఉండగా ఆయన్ని కలుసుకున్నాడు. ఆ సమయంలో శ్రీ శంకర్ మహారాజ్, నాకు నువ్వు ఇంతకు ముందే తెలుసు, రామకథ జ్ఞాపకం ఉందా అని అడిగారు. తక్షణమే తన బాల్యం, ఔదుంబరం వృక్ష ఛాయలో విష్ణు సహస్రనామ పారాయణ, ఫకీర్ దర్శనం, ఆంజనేయ స్వామి దర్శనం, రామకథ ఉపదేశం అన్నీ వరుసగా జ్ఞాపకం వచ్చి తనని చిన్న వయసులో అనుగ్రహించింది శ్రీ శంకర్ మహారాజే అని ఆయన పాదాలపై పడి నమస్కరించారు. శ్రీ మహారాజ్ తన అమృతహస్తాన్ని తన తలపై ఉంచి డాక్టర్ జ్ఞానేశ్వర్ని ఆశీర్వదించారు. నీవు పుట్టకముందే నీ తల్లిని దీవించాను అన్నారు. డాక్టర్ జ్ఞానేశ్వర్ శంకర్ మహారాజ్ ఆశీర్వాదంతో నగర్లో తన క్లినిక్ని తెరిచాడు. కొంతకాలం గడిచింది. మహారాజ్ రోజు ఆ క్లినిక్కి వచ్చేవారు. బెంచ్పై కాళ్ళు ఉంచి కూర్చునేవారు. ఆయన్ని చూసి పనివారు, రోగులు చిరాకుపడి ఆ విషయాన్ని డాక్టర్ దృష్టికి తీసుకురాగా అప్పుడు వాళ్ళతో, ఆయన నా గురువు, ఆయన ఆశీర్వాదం వల్లనే మీ రోగాలకు తగిన మందులు ఇవ్వగలుగుతున్నాను, అందువల్లనే నా సంపాదన కూడా వస్తుంది, ఆయనపై నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నాయి అన్నాడు. ఒకరోజు డాక్టర్ నాగేష్ జీవితంలో అద్భుతమైన మరువలేని రోజు, చాలా ముఖ్యమైన సంఘటన జరిగిన రోజది. ఆ రోజు సంత జరిగే రోజు. మామూలుగా సంత అనగానే చుట్టుపక్కల పల్లెల జనం అంతా నగరు మార్కెట్కి వస్తారు. చాలా రద్దీగా ఉంది. ఆ రోజున నార్మల్గా డాక్టర్ క్లినిక్కి శంకర్ మహారాజ్ వచ్చారు. వస్తూనే ఆయన డాక్టర్తో, నీ ఒక్క పని చేసి పెట్టాలి అన్నారు. వేశ్యవాటికి వెళ్ళి అక్కడ శాంతాబాయి అనే ఆమె ఉంది, ఆమె శ్రీ స్వామి సమర్థ భక్తురాలు, ఆమెను చెయ్యి పట్టుకుని వెంటనే తీసుకునిరా అని మహారాజ్ డాక్టర్ జ్ఞానేశ్వర్ని ఆజ్ఞాపించారు. గురువు చెప్పిన పని తక్షణమే ఆచరించేవాడు శిష్యుడు. చేద్దామా వద్దా అని తనకిష్టమైతే చేయడం, ఇష్టం లేకుంటే చేయకుండా ఉండడం, అలాంటివాడు భక్తుడు. అనగా గురువు అయితే కావాలి, కానీ తన అభిప్రాయాలకు అనుకూలంగానే గురువుని సేవిస్తాడు భక్తుడు. కానీ డాక్టర్ జ్ఞానేశ్వర్ సద్గురువు ఆదేశంపై అపారమైన విశ్వాసం కలిగినవాడు. కాబట్టి ముందు వెనుక ఆలోచించకుండా పరుగున వేశ్యవాటికి వెళ్ళి విచారించి శాంతాబాయిని రమ్మని చెయ్యి పట్టుకుని వస్తున్నాడు. ఆ దారి అంతా సంత వలన చాలా రద్దీగా ఉంది. పైగా వస్తున్నది అందరికీ తెలిసిన డాక్టర్.
ఒక వేష చెయ్యి పట్టుకొని నడివీధిలో పబ్లిక్గా రావడం పెద్ద విషయమైపోయింది. ప్రతివారు ముక్కుపై వేలేసుకుని, అయ్యో ఏం పోయే కాలం, చదువుకున్న పెద్ద మనిషి పట్టపగలు నడివీధిలో ఒక భోగందాని చేయి పట్టుకుని వెళ్ళడం సిగ్గులేదు అని రకరకాల మాటలతో విమర్శించుకోసాగారు. వినబడుతున్నా కానీ ఈ మాటలన్నీ అవేమీ పట్టించుకోకుండా డాక్టర్ జ్ఞానేశ్వర్ క్లినిక్కి చేరుకున్నాడు. శ్రీ శంకర్ మహారాజ్ వాళ్ళిద్దరినీ ఆసుపత్రిలో కూర్చోబెట్టి తలుపులు మూశారు. జ్ఞానేశ్వర్, శాంతాబాయి ఆయన పాదాలకు నమస్కరించారు. శ్రీ మహారాజ్ డాక్టర్ తలపై చెయ్యుంచి ఆశీర్వదిస్తూ అష్టసిద్ధుల్ని అనుగ్రహించారు. శాంతాబాయిని కూడా ఆశీర్వదించి ఆమె గురుభక్తి విశ్వాసాలు దృఢపడేలా చేశారు. డాక్టర్ లేచి నమస్కరిస్తూ, మహారాజ్, ఈరోజు మరుపురాని రోజు. 8 ప్రకృతి అతీత శక్తులను నాకు అనుగ్రహించారు. నా జీవితంలో చాలా గొప్ప సుదినం ఇది. నేను సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. కానీ రేపటి నుంచి ఈ ఆసుపత్రి నడపలేను. ఈరోజు నన్ను చూసిన జనం అంతా నన్ను చాలా నీచంగా మాట్లాడుతున్నారు, నన్ను అవహేళన చేస్తున్నారు అన్నారు. అప్పుడు శ్రీ మహారాజ్ డాక్టర్ జ్ఞానేశ్వర్తో, నాయనా, నీ పూర్వ జీవితంలో ఎంతోమందిని హేళన చేసి విమర్శించి ఎంతో పాపకర్మ మూట కట్టుకున్నావు. నిన్ను ఉద్ధరించడానికి ఆ కర్మ అడ్డుపడుతుంది. దానిని ఈరోజు నేను ఈ ప్రజలందరికీ పంచేశాను. నిన్ను ఆ పాపకర్మ నుంచి ఈరోజు విడుదల చేశాను. నీవు ఇకపై జాగ్రత్తగా ఉండు. ఎవరిని ఏ కారణానికి హేళన చేయొద్దు. నా నుంచి నీవు గ్రహించినది చాలా అపూర్వం. నీ వృత్తి గురించి భయపడొద్దు. నీకు అద్భుతమైన స్పర్శను అనుగ్రహించాను. నీవు తాకిన వెంటనే రోగాలు నయమవుతాయి. ఈ రోజు నుండి మందులు ఉపయోగించొద్దు. నీ స్పర్శ మాత్రానే రోగులు స్వస్థత పొందుతారు. ఇది నా వరం, చింతించొద్దు అన్నారు. సద్గురు కటాక్షం మాత్రమే కోరుకోదగినది. మిగిలిన వానిపై ధ్యాసను వదిలిన వారికి డాక్టర్ జ్ఞానేశ్వరునిలాగా సద్గురు కృపా విశేషం లభిస్తుంది. కల్పవృక్షమే సద్గురువు. అటువంటి కల్పవృక్షం కిందనే ఉంటూ లౌకిక విషయాల్ని కోరడం చేత సంపూర్ణ లాభాన్ని పొందలేము. అంతేకాకుండా డాక్టర్ గారి అనుభవం ద్వారా మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. సద్గురుడు ఇవ్వాలనుకున్న దాన్ని మనకు పుచ్చుకునే అర్హతను దూరం చేస్తూ మన పూర్వకర్మలు అడ్డుపడుతున్నాయి. వాటిని సద్గురుడు నివృత్తి చేసేందుకై అనేకమైన కార్యాలు కష్టతరమైనవైనా చెయ్యమని ఆజ్ఞాపిస్తున్నారు. అంతేకాదు, మన నోటి దురుసుతనం చేత అనేకమైన దోషాలను సేకరించుకొనుచున్నాము. దానినే షిరిడి సాయిబాబా వారు షిరిడికి వచ్చి కొందరు భక్తులనే పేరుతో పిడకలు పోగు చేసుకున్నారు అని నర్మగర్భంగా చెప్పారు. అనగా షిరిడికి వచ్చిన ప్రయోజనాన్ని కోల్పోవుచున్నారు అని. ఒకసారి శ్రీ శంకర్ మహారాజ్ గారు వృద్ధేశ్వరలోని శివలింగం నుంచి దివ్యమైన సంగీతం వినే అవకాశం డాక్టర్ జ్ఞానేశ్వర్కు ప్రసాదించారు. కొన్ని వందల సంవత్సరాల ముందు సమాధి పొందిన యోగి మణినాథ స్వామిని దర్శింపచేశారు. ఒకసారి గవర్నర్ శ్రీ చున్నీలాల్ మెహతా అషీర్భాయ్ మహారాజ్తో కలిసి ఉన్న సమయంలోనిది ఇది. అంతలో డాక్టర్ జ్ఞానేశ్వర్ అక్కడికి వచ్చాడు. అతన్ని చూస్తూనే మహారాజ్ ఏమన్నారంటే, నా శత్రువు వచ్చాడు అన్నారు. ఈ మాట వింటూనే డాక్టర్ నొచ్చుకున్నాడు. మహారాజ్ అతన్ని సముదాయిస్తూ, నా స్వరూప స్వభావాలు తెలిసిన వ్యక్తులు అరుదు. అటువంటి వారిని నేను ప్రేమగా శత్రువు అని వ్యవహరిస్తాను. వారంటే నాకు అపారమైన ప్రేమ. వారెప్పుడు నాతోనే ఉంటారు అన్నారు. ఆ వివరణ విన్న డాక్టర్ జ్ఞానేశ్వర్ ఎంతో సంతోషించాడు. మరొక్కసారి డాక్టర్ జ్ఞానేశ్వర్ అతని శిష్యుడు డాక్టర్ సాఠేతో కలిసి ఆయన ఇంట్లో సంభాషించుకుంటున్నారు. ఆ సమయంలో డాక్టర్ సాఠే ఆలందిలో జ్ఞానేశ్వర్ మహారాజ్ గోడలపై వెళ్ళేవారా, గోడలు కదులుతాయా అనే సందేహాన్ని వెలిబుచ్చాడు. అందుకు సమాధానంగా పవిత్రమైన జ్ఞానేశ్వరిలోని కొన్ని వాక్యాలను ఉచ్చరిస్తూ శ్రీ శంకర్ మహారాజ్ని స్మరించుకున్నాడు డాక్టర్ జ్ఞానేశ్వర్. అందులో ఆశ్చర్యం కలిగించేటట్లు అక్కడున్న బీర్వా 12 అడుగుల దూరానికి వెళ్ళి నిలబడింది.
ఆ సంఘటన చూస్తూనే డాక్టర్ సాఠే నిశ్చేష్టుడైపోయి డాక్టర్ జ్ఞానేశ్వర్ పాదాలపై పడి, నీవు చాలా గొప్పవాడివి, నీ గురువు శ్రీ శంకర్ మహారాజ్ చాలా చాలా గొప్పవారు అని నమస్కరించారు. శ్రీ శంకర్ మహారాజ్ ఆదేశాలు, ఉపదేశాలు. నిజానికి శ్రీ శంకర్ మహారాజ్ ఎట్టి ఉపన్యాసాలు, ఉపదేశాలు ఇవ్వలేదు. ఆయన వాక్కులే ఉపదేశాలు. కష్టాలలో ఉన్న మానవులకు సహాయం చేయడం, ఆకలి అన్నవారికి పట్టడన్నం పెట్టడం, దుస్తులు లేని వారికి దుస్తులు ఇవ్వటం అనే కనీస ధర్మాలు ఆచరించమని అందరికీ చెప్పేవారు. ఆయన భారతీయ సంస్కృతికి ఒక గొప్ప ప్రతిబింబం. ఎవరైతే కుటుంబ బాధ్యతలు వదిలేసి ఆధ్యాత్మికత అనే మిషతో పరుగు పెట్టే వారిని ఆయన ఇష్టపడేవారు కాదు. సంసార బాధ్యతలను నిర్వర్తిస్తూ సన్మార్గంలో ఉండే భక్తులను ఆయన ఎంతో ఆదరించేవారు. వారిని ఆత్మ మార్గంలో వెళ్లేందుకు అనుమతించేవారు. ఆయన గొప్ప ఔలియా. తమ భక్తుల రక్షణ విషయంలో ఎప్పుడూ అప్రమత్తమై ఉండేవారు. ఆయన వారి భక్తులతో నిజమైన యోగులను, మహాత్ములను ఎట్టి ఆలోచన లేకుండా దర్శించమనేవారు. అప్పుడే వారికి ఆ దర్శన ఫలితం దక్కుతుంది అని చెప్పేవారు. ఆధ్యాత్మిక సాధన ప్రథమ దశలో వ్యక్తికి కొన్ని శక్తులు ప్రాప్తిస్తాయి. వాటి వలన కొన్ని అద్భుతాలు ప్రదర్శించడం జరుగుతుంది. అమాయకపు ప్రజలు వారి చుట్టూ చేరి మోసపోతుంటారు. ఆ సాధన చేసే వ్యక్తి బూటకపు యోగిగా మారతాడు. వీరు ఆధ్యాత్మిక పదం నుంచి దారి మళ్ళీ పతనం చెందుతారు. అటువంటి వారి బారిన పడొద్దు అని శ్రీ మహారాజ్ హెచ్చరించేవారు. శ్రీ మహారాజ్ జనాకర్షమైన ఉపన్యాసాలు ఇవ్వడం, ఆశ్రమాల నిర్వహణ వంటివి ఎన్నడూ చేయలేదు. అటువంటి దారిలో వెళ్ళేవారిని, వాటిని ఆశ్రయించే వారిని కూడా ఆయన ఖండించేవారు. అలాంటి వ్యక్తులు తారసపడితే వారిని దారి మళ్లించి సరైన మార్గంలో పెట్టేవారు. మానవతాతీత శక్తులన్నీ శ్రీ మహారాజ్ ఆధీనంలో ఉండేవి. ఆయన వాటినెన్నడూ ఉపయోగించలేదు. అత్యవసరమైతే వారి భక్తుల రక్షణార్థమే వినియోగించేవారు. శ్రీ శంకర్ మహారాజ్ భక్తుల రక్షణార్థం లీలల్ని చేసేవారు. మానవుని శ్రేయస్సు అతను ఆచరించే జీవన విధానం, మంచి పనులపై మాత్రం ఆధారపడి ఉంటుంది. ఎవరైతే దుర్గుణాల నుండి దూరంగా శరీరాన్ని మరియు మనస్సుని పవిత్రంగా ఉంచుకుంటారో వారికి ఆధ్యాత్మికత సులభంగా బోధపడుతుంది అనేవారు. సబ్బులు, సుగంధ ద్రవ్యాలు భౌతికంగా మురికిని పోగొడతాయి. అదేవిధంగా మనసులోని మురికిని పోగొట్టాలి అంటే మంచి పనులు, నామ సంకీర్తన అనేవి సహాయపడతాయి. అలాగా మలినాలను తొలగించుకున్నట ద్వారా మాత్రమే సంఘంలో ఒక స్థానం లభిస్తుంది. కనీసం మనకై మనము నిజాయితీగా ఉండాలి. మనం చేసేది ఎవరికి తెలియకపోయినా మనకి మాత్రం తెలుస్తుంది కదా. అలా మనలో ఉండి తెలుసుకునేది ఆ సద్గురువేనని తెలుసుకోవాలి. భగవంతుని యందు నిశ్చలమైన, నిర్మలమైన, నిజాయితీతో కూడిన భక్తి కలిగి ఉండాలి. అది జీవితాన్ని మర్యాదతో నింపుతుంది, పవిత్రీకరిస్తుంది. నిజాయితీ ద్వారా మనశ్శాంతిని పొందుతారు. తల్లిదండ్రుల్ని ప్రేమాభిమానాలతో చూడాలి. కులదేవతని మర్చిపోవద్దు. ఆమె అన్ని విధాలా మిమ్మల్ని కాపాడుతుంది. నీ పనిని శ్రద్ధతో చెయ్యి. ఎల్లప్పుడూ కూడా యోగుల, గురువుల సచ్చరిత్రలు చదవండి. రామాయణ, భాగవత గ్రంథాల పారాయణం చేయండి. సాటి మానవులకు సహాయం చేయడమే నిజమైన మతం. పేదవారికి తిండి, బట్ట వగైరాలు ఇచ్చి సహాయం చేయండి. ఎల్లప్పుడూ గురునామాన్ని జపించండి. ఆ నామాన్ని మనసుతోనూ ఆత్మతోనూ ధ్యానించండి. ఆ గురువు అనుగ్రహం వల్ల సర్వం సిద్ధిస్తుంది. ఇవి సద్గురు శ్రీ శంకర్ మహారాజ్ వాక్యాలు. ఆ తర్వాత విషయం శ్రీ గురుగీత గురించి కొన్ని వాక్యాలు. గురు స్వరూపాన్ని సర్వదా పరబ్రహ్మంగా స్మరించాలి. శ్రీ సద్గురు అనే గురు అనే 2 అక్షరాల మంత్రాన్ని సర్వదా జపించాలి. గురువు యొక్క ఆజ్ఞల్ని సత్వరమే ఆచరించాలి. గురువుని అనన్య భావంతో ధ్యానించాలి. గురు అనే నామాన్ని జపించినంత మాత్రాన కొండలాగా ఉండే పాపపు రాశులన్నీ అవి ఎన్ని జన్మల నుంచివైనా సరే నిస్సందేహంగా అగ్నిలో వేల్చబడిన దూదిలాగా కాలిపోతాయి. 7 కోట్ల మంత్రాలు చిత్తభ్రమను కలుగజేస్తాయి. కానీ గురు
అను 2 అక్షరాల మంత్రాన్ని జపించినచో చిత్తశాంతిని కలిగించి సర్వాన్ని సిద్ధింపచేస్తుంది. శ్రీ శంకర్ మహారాజ్ అందువల్లనే గురునామాన్ని జపించాలి అని చెప్పారు. ఎవరైతే దుఃఖంలోనూ బాధలోనూ ఉంటారో వారికి వీలైన సహాయం చేయాలి. ప్రతి మానవుడు కూడా పుట్టుకతోనే విచారము బాధలతోనే పుడతాడు. అతడు సుఖ దుఃఖాలు అనే వలయాల్లో తగులుకోవడం సహజం. జీవితం సుఖమయం కావాలంటే సుఖదుఖాల్ని త్యాగం చేసి గురువు యందు భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి. ఆయనే మిమ్మల్ని సమస్యల నుండి బయటపడేసి కాపాడతారు అనేవారు సద్గురు శంకర్ మహారాజ్ గారు. ఇంకా నీ నిజ జీవితంలో ఎప్పుడూ గర్వపడకు. భగవంతుడిచ్చిన దానితో తృప్తిపడు. ధనం వెనకాల పరిగెత్తొద్దు. నిజాయితీతో వ్యాపారం చెయ్యి. ఎవరిని మోసం చేయొద్దు. కుట్రలు పన్నొద్దు. నీ అవసరాలను పెంచుకోవద్దు. ఆదాయాన్ని మించి ఆశపడొద్దు. ఎందుకంటే నీవు దుఃఖానికి లోనవుతావు. జాతి మత కుల భేదాలను పట్టించుకోకుండా సాటి మానవుల్ని ప్రేమించు అని చెప్పేవారు. ఎల్లప్పుడూ మంచి మతపరమైన గ్రంథాలను పఠించు. దాసబోధ, జ్ఞానేశ్వరి, భగవద్గీత వంటివి. సద్గురువుల భగవంతుని అవతార ఉత్సవాలు, సమాధి ఉత్సవాలను జరిపించు. యోగులను సన్యాసులను సత్కరించి వారికి భిక్ష ఇవ్వాలి. దానివలన వృద్ధి యశస్సు లభిస్తుంది. సంపద కోసం పాకులాడొద్దు. అది నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. నీకు ఎంత అవసరమో దానికై మాత్రమే భగవంతుణ్ణి ప్రార్థించు. ఆయన దయామయుడు, తప్పక అనుగ్రహిస్తాడు. సత్కార్యాలని ఎప్పుడూ చాటుకోవద్దు. అసత్యం పలుకొద్దు. దానివలన నీకు బాధ్యత అనేది పెరుగుతుంది. ఈ ప్రపంచము ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం అనే పెద్ద పెద్ద వాణిజ్య సంస్థల సముదాయాల సంత. నీకు తగిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నీవు నీ అవసరానికి తగ్గట్టుగా ఎంచుకో. నీవు బూటకపు ఆధ్యాత్మికత దారిలోనికి వెళ్ళినా అంతా వ్యస్తమస్తమైపోతావు. ఈ సృష్టి అంతా పవిత్ర ప్రేమతో నిండి ఉంటుంది. దాని మాధుర్యాన్ని అనుభవించు. ఈ ఆదేశాలను శ్రీ శంకర్ మహారాజ్ గారు తమ భక్తులకు సంతోషమైన సంతృప్తికరమైన ఆధ్యాత్మిక జీవితాన్ని పొందడానికి ఇచ్చారు. ఆ తరువాత శ్రీమద్ భగవద్గీత ఉపదేశాలు. శ్రీ శంకర్ మహారాజు గారికి భగవద్గీత ఉపదేశాలంటే చాలా ప్రేమ. ఆయన భగవద్గీతలోని సారాంశాన్ని ఇలా చెప్పేవారు. ఎవరికి ఎప్పుడూ భయపడొద్దు. ఎవరూ నిన్ను చంపలేరు. ఆత్మ జన్మించదు మరియు మరణించదు. ఏది జరిగిందో, ఏది జరుగుతున్నదో, ఏది జరగబోతుందో అన్నీ నీ మంచికే. నీవు ఏం పోగొట్టుకున్నావు? ఏం తెచ్చావని నువ్వు ఇక్కడ పోగొట్టుకున్నావు? అన్నీ నీకు ఇక్కడే లభించాయి. మీరంతా ఖాళీ చేతులతో పుట్టి ఖాళీ చేతులతో మరణిస్తారు. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది మరొకరి చేతికి వెళ్ళిపోతుంది. విచారానికి కారణం స్వార్థం. మార్పు అనేది ప్రకృతి శాసనం. ధనవంతుడు పేదవాడిగాను, పేదవాడు ధనవంతుడిగాను మారతాడు. ఇది ప్రకృతి చక్రం. నేను నీవు, ధనిక పేద, నీది నాది అనే భేదాల నుండి బయటపడు. నీ ప్రపంచాన్ని నువ్వు గుర్తించు. ప్రపంచం అప్పుడే నిన్ను గుర్తిస్తుంది. నీ మంచి పనులన్నింటినీ భగవంతునికి లేదా గురువు యొక్క పాదాలకు అర్పించు. అప్పుడే సంతోషంగా జీవించగలవు అని చెప్పేవారు. ఆ తర్వాత శ్రీ శంకర్ మహారాజ్ గారి యొక్క జీవిత చరిత్రను రాసిన వారి గురించి. శ్రీ మహారాజ్ గారి యొక్క జీవిత చరిత్రను గణేష్ మాధవ్ అభయంకర్ అనే ఆయన సగరు నివాసి మొట్టమొదట ఎన్నో ప్రయాసలు కోర్చి రాశారు. ఆయన దాన్ని శ్రీ మహారాజ్ పాదాలపై ఉంచి ప్రార్థించగా శ్రీ మహారాజ్ దాన్ని కోపంతో అటకిపైకి విసిరేశారు. ఎవరు నా జీవిత చరిత్రను తాకే ధైర్యం చేయొద్దు అని కోపంగా అన్నారు. అది 20 సంవత్సరాలు అలా అటకపై ఉండి చదపురుగులకు ఆహారం అయిపోయింది. ఆ తరువాత హిప్పగిరి కర్ణాటక రాష్ట్ర వాస్తవ్యుడు శ్రీ మహారాజ్ చరిత్రను రాశాడు. ఆయన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసి స్వామి చరిత్ర ప్రారంభోత్సవానికని మహారాజ్ని ఆహ్వానించారు. శ్రీ మహారాజ్ వచ్చి పూజ అయిన పిదప ప్రసాదాన్ని ఆ పుస్తక కాగితాల్లో పంచేశారు. దీనికి గాను ఆ రచయిత ఎంతో బాధపడ్డాడు. అందుకు శ్రీ మహారాజ్ అతన్ని ఓదారుస్తూ ఇలా అన్నారు. దాసబోధ జ్ఞానేశ్వరి గ్రంథాల ప్రాముఖ్యం క్షీణించినప్పుడు నా జీవిత చరిత్ర వ్రాయి. పవిత్ర మత గ్రంథాలు ఎప్పుడు ప్రజలు చదువుతారో అప్పుడు వారు ఆనందపడతారు అని చెప్పారు.
శ్రీ శంకర్ మహారాజ్ గారి వాగ్దానాలు మరియు ఆచరించిన పండుగలు. శ్రీ శంకర్ మహారాజ్ గారు ఎల్లప్పుడూ శ్రీరామనవమి, జన్మాష్టమి మొదలగు పండుగలు, మహాత్ముల, యోగుల జన్మదిన సమాధి ఉత్సవాలు చాలా బాగా జరిపేవారు. పవిత్ర గ్రంథాల పారాయణలు, సప్తాహాలు జరిపించేవారు. మహారాజ్ అతి తక్కువ మాట్లాడేవారు. తమ భక్తుల సమస్యలు తీర్చి వారి వెన్నంటి నిలబడడం శ్రీ మహారాజ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయన బూటకపు సన్యాసులకు గుణపాఠం చెప్పేవారు. ఒకతను స్త్రీలను ఏడిపించగా కొరడాతో కొట్టారు కూడా. ఆయన మొండి వారిని తమ నుంచి దూరంగా ఉంచేవారు. ఆయన కీర్తనలను ఆస్వాదిస్తూ వాటికి తగినట్లుగా నాట్యం చేసేవారు. శ్రీ సాయిబాబా కూడా తుకారాం అభంగాలను పాడుతూ తాకియాలు నాట్యం చేసేవారు. కళలు భగవంతుని సేవకే గాని ధన సంపాదనకు కాదు అనేవారు. ఆ తర్వాత విషయం భక్తుడైన క్రిస్టియన్ ఫాదర్ ఆండ్రూస్. ఒకసారి శ్రీ చమన్లాల్ బజాజ్, జగన్మోహన్ భాయ్ మరియు ఫాదర్ ఆండ్రూస్, అతని భార్య రోజ్ ఢిల్లీకి ఆగ్రా మీదుగా రైలులో ప్రయాణం చేస్తున్నారు. ఆ ఫాదర్ తమ మతం గురించి పొగుడుతూ చాలా గొప్పది అని చెప్పసాగాడు. అతను తక్కిన మతాలన్నీ నీచమైనవి, క్రిస్టియానిటీ ఒక్కటే చాలా మంచిది, గొప్పది అని వాదించి రుజువు చేశాడు. ఆ తర్వాత అతని వాదనపై తోటి ప్రయాణికుల అభిప్రాయాన్ని అడిగారు. శ్రీ శంకర్ మహారాజ్ అదే భోగిలో పై పడకపై నిద్రపోతున్నారు. ఆయన కాషాయ దుస్తులు ధరించి ఉన్నారు. ఆయన ఉన్నట్లుండి కిందికి దిగి ఆ ఫాదర్తో ఇంగ్లీష్లో ఇలా చెప్పసాగారు. నీకు పవిత్ర బైబిల్ గ్రంథంలో 14వ పుట తెలుసునా? అందులో స్పష్టంగా తెలుపబడిన విషయం నీ గర్వాన్ని వదిలి వినయంతో ఉండు అని. నీ మతం గురించి గర్వం నీకు. నీ గర్వాన్ని వదులుకోలేని నీవు ఈ ప్రపంచానికి ఏం బోధించగలవు అని అన్నారు. ఈ మాటలు విన్న ఫాదర్ రాత్రంతా ఆలోచించుకున్నాడు. అతను తెల్లవారు ఢిల్లీలో దిగి తన గౌను మరియు క్రాస్ని తీసి శ్రీ మహారాజ్ పాదాలపై వాలాడు. ఫాదర్ తన మతాన్ని వదిలిపెట్టి గొప్పదైన హిందూ మతాన్ని స్వీకరించి శ్రీ మహారాజ్ భక్తుడిగా మారాడు. అతను తన శేష జీవితాన్ని భార్యతో సహా ఒక స్కూల్లో పనిచేస్తూ ఢిల్లీలో గడిపాడు. వారు తమ మిగిలిన జీవితాన్ని హిందూ మత ప్రచారం చేస్తూ గడిపారు. చివరికి ఆండ్రూస్ శ్రీ మహారాజ్కి గొప్ప భక్తుడిగా మారి జీవించాడు. ఆ తర్వాత విషయం వీర సావర్కర్ గారి యొక్క అంగరక్షకుడు అప్పా కసార్. అప్పా కసార్ దేశాయ్ మీరజ్లో పుట్టి సంగ్లీలో పెరిగారు. ఆయన జన్మతః జైన మతస్థుడు. తను మల్ల యుద్ధ వీరుడుగా ఉండాలనే కోరికని సాంగ్లీలో తన యవ్వనమందు తీర్చుకున్నాడు. అతనికి సర్దార్ పట్వర్ధన్ రాజ్మహల్ నుండి మంచి పోషకాహారం ఇవ్వబడేది. ఒకసారి శ్రీ మహారాజ్ రాజభవనంలో ఉండగా ఈ మల్ల యుద్ధ వీరుడు రాజభవనానికి వెళ్ళాడు. రాజు ఇతనిని శ్రీ శంకర్ మహారాజ్కు పరిచయం చేయగా అప్పా కసార్ భక్తితో మహారాజ్కి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు రాజు అప్పా కసార్ని చూపి ఇతనిని మంచి మల్ల యుద్ధ వీరుడిగా ఆశీర్వదించండి అని శ్రీ శంకర్ మహారాజ్ని ప్రార్థించాడు. ఆయన తన చేతిలో ఉన్న సిగరెట్టు పొగ దీర్ఘంగా పీల్చి, లేదు, ఇతను మన వరుసలో ఉంటాడు గాని ఎవరు చెప్పారు ఇతను మల్ల యుద్ధ ప్రవీణుడవుతాడని అన్నారు. ఈ పలుకులు అప్పా కసార్కి అర్థం కాలేదు. అతను సందిగ్ధంలో పడిపోయాడు. శ్రీ అప్పా కసార్ స్వతంత్ర వీరుడైన వినాయక దామోదర్కి అంటే వీర సావర్కర్కి జీవితాంతం అంగరక్షకుడుగా పనిచేశారు. అతను గొప్ప స్వతంత్ర యుద్ధ వీరులైన శ్రీ సుభాష్ చంద్రబోస్, గౌల్కర్, మిధూజ్, హెగ్డేపర్, నాథూరామ్ గాడ్సే వంటి మహనీయులతో స్వాతంత్ర పోరాటంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నవాడు. వారి సహచర్యం పొందినవాడు. ఈ కారణంగా అతనిని 21 సార్లు శిక్షించారు. మంచు గడ్డలపై పరుండబెట్టారు. వీర సావర్కర్ ఇతనికి తారక హడ్కర్ అనే పుస్తకం నుండి ఆంగ్ల అనువాదాలను ఈ చదువురాని మల్లయుద్ధ వీరునికి నేర్పించారు. శ్రీ అప్పా కసార్ జ్యోతిష్యంపై ఆసక్తి పెంచుకొని స్వయంగా నేర్చుకున్నాడు. బొంబాయి దాదర్లో గల జంబేకర్ మహారాజ్ సమాధి మందిరంలో జ్యోతిష్యం నేర్చుకున్నాడు. మహాత్మా గాంధీని సామూహికంగా హత్య చేశారన్న ఆరోపణతో ఇతనిని ఖైదులో ఉంచారు.
1948వ సంవత్సరంలో విడుదల అయిన తర్వాత సాంగ్లీకి వెళ్ళి చూడగా అక్కడ ఆందోళనకారులు ఇతని ఇంటిని అగ్నికి ఆహుతి చేశారు. అప్పుడు అతను బొంబాయి తిరిగి వచ్చేశాడు. సేనాపతి బావేద్ దారు అప్పాకసర్కి తన ఇంటిలో వసతి ఏర్పాటు చేసి చివరికంటా చూసుకున్నారు. 1948వ సంవత్సరం తర్వాత అప్పాకసర్ సుమారు 50 సంవత్సరాలు స్వామి సమర్థను భక్తితో పూజ చేసేవాడు. ఇది అతని జీవన విధానాన్ని మార్చి ఒక యోగిగా మార్చివేసింది. సమస్యలలో ఉన్న జనానికి అతను మంచి పరిష్కారాలు సూచించి సహాయాలు చేసేవాడు. గురువును నమ్మినచో ఈ సమస్యల వలయంలో చిక్కుకొనని మార్గంలో ఉంటారు. కాబట్టి మీ గురువును భక్తి శ్రద్ధలతో పూజించండి అనేవారు. అప్పాకసార్ జీవితం అనే మల్ల యుద్ధంలో సుఖదుఖాలపై యుద్ధం చేయుటకు తగిన బలం, స్థైర్యం గురువు అనుగ్రహంతోనే కలుగుతుంది అని అనేవారు. మల్లయుద్ధ వీరుడుగా పేరు ప్రఖ్యాతులు పొందాలి, ఒక పహిల్వానుగా మారాలి అన్న ఆయన్ని ఒక యోగిగా మలిచారు శ్రీ శంకర్ మహారాజ్. ఆయన అక్టోబర్ 6వ తేదీ 1998న శ్రీ స్వామి సమర్థ పాదాలలో ఐక్యమయ్యారు. శ్రీ శంకర్ మహారాజ్ చెప్పిన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. అప్పాకసార్ ఇలా అంటారు: నా జీవితం ఈ మలుపు తిరుగుతుందని నేను అనుకోలేదు. ఒక ప్రముఖ మల్లయుద్ధ వీరుణ్ణి కావలసిన నేను శ్రీ శంకర్ మహారాజ్ గారి ఆశీర్వాదంతో వారి భక్తుల వరుసలలో చేరి ఆధ్యాత్మిక పదంలో ప్రయాణించటం వారి ఆశీర్వాద ప్రభావమే. ఆయన సద్గురువు. శ్రీ శంకర్ మహారాజ్కి జై. ఆ తర్వాత విషయం లార్డ్ మౌంట్ బెటన్. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి కష్టకాలం 7.5 సంవత్సరాలు. అదే ఒక దేశానికైతే 750 సంవత్సరాలు ఉంటుంది. పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ ఘోరీ చేతిలో ఓడిన నాటి నుండి భారతదేశ పతనావస్థ ప్రారంభమై పరుల పాలనలోకి వెళ్ళిపోయింది. క్రమేణా అది ఆంగ్లేయుల చేతిలోనికి వెళ్ళిపోయింది. ఇంతటి దీర్ఘకాల బానిసత్వం పోయే రోజులు వచ్చిన తరుణంలో లార్డ్ మౌంట్ బాటన్ భారతదేశ వైస్రాయ్గా వచ్చారు. 1946వ సంవత్సరంలో స్వాతంత్ర పోరాటం తీవ్రమైంది. బ్రిటిష్ ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని నిలిపివేయమని వైస్రాయ్పై ఒత్తిడి పెంచసాగింది. కానీ భారతదేశంలో ఉన్న పరిస్థితి వేరుగా ఉంది. ఆ సమయంలో గవర్నర్ చున్నీలాల్ మెహతాతో కలిసి వైస్రాయ్ బాటన్ శ్రీ శంకర్ మహారాజ్ గారి దర్శనం చేసుకున్నారు. అప్పుడు లార్డ్ మౌంట్ బాటన్ శ్రీ శంకర్ మహారాజ్ గారిని చూస్తూనే చేతులు జోడించి ప్రణామాలు చేశారు. మహారాజ్ స్థానంలో అతనికి జీసస్ క్రీస్తు దర్శనమైంది. ఆ దర్శనంతో అతను అమితానందాన్ని పొందాడు. శ్రీ శంకర్ మహారాజ్ అతనితో, నీవు స్వాతంత్ర సమర యోధుల చేతులలో మరణించవు. బ్రిటిష్ ప్రభుత్వం నీపై ఏ విధమైన కేసు పెట్టదు. వచ్చే సంవత్సరం మీరు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి. నీవు గొప్ప గౌరవ సత్కారాలతో అమాయకపు వైస్రాయిగా పదవీ విరమణ చేస్తావు. నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. వైస్రాయ్ ఆనందంతో పొంగిపోయారు. కాలక్రమంలో మౌంట్ బాటన్ ద్వారా భారతదేశానికి స్వాతంత్రం రావడం, అతను తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళడం జరిగాయి. ఈ విషయాలన్నీ ఆయన జీవిత చరిత్రలో పొందుపరిచారు. భారతదేశంలో చివరి రోజులు, లాస్ట్ డేస్ ఇన్ ఇండియా అనే పేరుతో మౌంట్ బాటన్ జీవిత చరిత్ర వ్రాయబడింది. ఆ తర్వాత విషయం సిగరెట్ లీలలు. శ్రీ సద్గురు శంకర్ మహారాజ్ గారికి టీ అన్నా సిగరెట్లన్నా చాలా ఇష్టం. ఆయన హనీ డ్యూ అనే సిగరెట్లని చాలా ఇష్టపడేవారు. ఈ సిగరెట్లని పీవాలా హట్టి అనే పేరుతో మార్కెట్ చేసేవారు. ఈ హనీ డ్యూ సిగరెట్ల కంపెనీ హైదరాబాద్లో ఉండేది. ఈ కంపెనీ మేనేజర్ పూనా నివాసి శ్రీ శంకర్ మహారాజ్ భక్తుడు. కంపెనీ మొట్టమొదట తయారు చేసిన 50 పెట్టెలను శ్రీ శంకర్ మహారాజ్ పాదాల వద్ద ఉంచి ఆశీర్వదించమని 1877వ సంవత్సరంలో ప్రార్థించాడు ఈ యజమాని. శ్రీ శంకర్ మహారాజ్ వాటిని తీసుకుని 5 వేళ్లల్లో 5 సిగరెట్లు ఉంచుకొని ఒకేసారి 5 సిగరెట్లు కాల్చి, ఈ సిగరెట్లంటే నాకు చాలా ఇష్టం. నా చివరి ఊపిరి వరకు ఈ బ్రాండ్ నుండి దూరంగా ఉండను అని ఆశీర్వదించారు. 128 సంవత్సరాలకు పైగా ఈ కంపెనీ ఏ విధమైన సమ్మెలు లేకుండా సజావుగా సాగిపోవడానికి శ్రీ శంకర్ మహారాజ్ ఆశీర్వాదమే కారణం.
ప్రస్తుతం పీవాలా పట్టి పేరు లేకపోయినా హనీడ్యూ గోల్డ్ ఫ్లేక్ పేరుతో చాలా బాగా అమ్ముడవుతున్నాయి. శ్రీ శంకర్ మహారాజ్ భక్తులు ఈ సిగరెట్లు తప్పకుండా వారితో తీసుకుని వెళ్ళడం, మహారాజుకు సమర్పించటం పరిపాటి. ఆ తరువాత వసంతరావు కులకర్ణి అనే భక్తుడి గురించి. శ్రీ శంకర్ మహారాజ్ భక్తులలో ప్రధానమైన వారు శ్రీ జీకే ప్రధాన్ మరియు అషీర్భాయ్. వారి తర్వాత ప్రధానమైన వారు వసంతరావు కులకర్ణి. శ్రీ జీకే ప్రధాన్ వలె వసంతరావు కూడా శ్రీ మహారాజ్ని సస్వాద్ షుగర్ మిల్లులో చూశారు. ఆయన పిచ్చివాడిలా ప్రవర్తిస్తూ చేతిలో కొరడా ఉంచుకుని ఎవరినో కొడుతున్నట్లుగా జులిపిస్తూ బూతులు తిడుతూ చేతిలో సిగరెట్ లేదా బ్రాందీ సీసాతో కనిపించేవారు. ఈయన్ని చూస్తూ చాలా చిరాకు పడేవాడు వసంతరావు. ఒక్కోసారి చాలా కోపం కూడా వచ్చేది. ఆయన ప్రధాన్తో ఒకసారి, ఇతను ఏం మహారాజ్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని అడిగాడు. అప్పుడు ప్రధాన్, మీకు అదృష్టం ఉంటే ఆయన గురించి తెలుస్తుంది అన్నారు. ఆ తర్వాత 1946వ సంవత్సరం శ్రీ మహారాజ్, ప్రధాన్ మరియు అషీర్భాయ్ ముగ్గురు ఫ్యాక్టరీకి వచ్చారు. ఎప్పట్లాగానే ఆయన చేతిలో సిగరెట్ పెట్టె, బ్రాందీ సీసా ఉన్నాయి. కులకర్ణి మహారాజ్ని చూసిన మొట్టమొదటి అనుభవం ఇలా ఉంది. శ్రీ మహారాజ్, ప్రధాన్ మరియు అషీర్భాయ్ ముగ్గురు ఫ్యాక్టరీ ఆవరణలో అటు ఇటు తిరుగుతున్నారు. వసంతరావు కులకర్ణి వెల్డింగ్ పనులు చేసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో శ్రీ శంకర్ మహారాజ్ ఒక చేతిలో సిగరెట్టు, మరో చేతిలో బ్రాందీ గ్లాస్ ఉంచుకొని కులకర్ణి వెనక వైపున వెళ్ళి నడుం మీద పెడేలిన ఒక తన్ను తన్నారు. కులకర్ణి ఒక్కసారి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. అప్పటికే ఆయన చాలా దూరంగా వెళ్ళి నిల్చుని తాపీగా సిగరెట్ కాలుస్తున్నారు. అసహనంగా చూసి మళ్ళీ తన పనిలో లీనమయ్యాడు కులకర్ణి. కొద్దిసేపు అవగానే మరలా 2వ గ్లాస్ బ్రాందీ తాగి సిగరెట్ కాలుస్తూ కులకర్ణి నడుం మీద 2వసారి ఫెడోల్మని మరింత గట్టిగా తన్నారు మహారాజ్. ఆ దెబ్బకి ఒళ్ళు మండి కోపంతో వెనక్కి తిరిగి చూశాడు కులకర్ణి. అప్పటికే మహారాజ్ చాలా దూరంగా వెళ్ళిపోయి తనకేం తెలియనట్టుగా చక్కగా సిగరెట్ కాల్చుకుంటున్నారు. తన కోపాన్ని దిగమింగుకుంటూ కులకర్ణి ఈసారి గనుక వస్తే 2 కాళ్ళు విరిచి పారేస్తాను అనుకుంటూ మరలా తన వెల్డింగ్ పనిలో లీనమైపోయాడు. అయితే ముచ్చటగా 3వసారి అదే స్థానంలో తన్నిన తన్నుకు తిరిగి లేవకుండా మూర్చిపోయాడు కులకర్ణి. ఆ మూర్ఛలో నుండి జ్వరం వచ్చింది. అతన్ని ఇంటికి తీసుకుని వెళ్ళారు. జ్వరం ఎక్కువ అవటంతో కంపెనీ డాక్టర్లు ఇద్దరు అతన్ని పరీక్షించి ఇతన్ని పండరిపురం తీసుకుని వెళ్ళి పెద్ద ఆసుపత్రిలో జాయిన్ చేయించమన్నారు. కులకర్ణి ఇంటిలో పరిస్థితి చాలా ఇలా ఉంది. అప్పుడు మహారాజ్ గారు ప్రధాన్, అషీర్భాయ్లతో కలిసి బంగ్లాలో విలాసంగా కూర్చొని గట్టిగా పగలబడి నవ్వుతూ ప్రధాన్తో, బాబా కొద్దిసేపు వేచి ఉండు, ఏ వార్త వస్తుందో చూడు అని అన్నారు. అలా అంటున్నారో లేదో అంతలోనే కొద్దిమంది వచ్చి ప్రధాన్తో, వసంతరావు కులకర్ణి పరిస్థితి ప్రమాదంగా ఉంది, ఆయన్ని పండరిపురం తీసుకెళ్లమని డాక్టర్లు చెప్పారు అని అన్నారు. శ్రీ శంకర్ మహారాజ్ చాలా ఆనందంగా నవ్వుతూ, నన్ను తాగుబోతంటాడా, నేను చెడ్డవాడిని అంటాడా, బాగా జరిగింది, భలే బాగా అయింది అన్నారు. అక్కడ వసంతరావు ఇంట్లో అతని భార్య ఏడుస్తూ చాలా గట్టిగా, ఏంటి మహారాజ్ ఇలా చేశావు, నా గతేం కాను అని రోదిస్తోంది. అది వింటూనే మహారాజ్ పరుగు పరుగున కులకర్ణి ఇంటికి వచ్చారు. ఆయన చేతిలో ఉన్న గ్లాసులోని బ్రాందీని కులకర్ణి మొహాన్ని కొట్టి మరో గ్లాసు ఆయన తాగి, ఇప్పుడు డాక్టర్లని జ్వరం ఎంతుందో చూడమను అన్నారు. తక్షణమే డాక్టర్లు పరీక్షించగా ఎంతో విచిత్రంగా జ్వరమంతా పోయి సాధారణ పరిస్థితికి వచ్చేశాడు. అతను వెంటనే లేచి తన తలను మహారాజ్ పాదాలపై ఉంచి, నన్ను క్షమించండి, మీ రక్షణలో ఉంచండి అన్నాడు. అతనిని లేవదీసి కౌగిలించుకొని ఆయన భార్యతో, విమలా నాకు స్నానం చేయించు అన్నారు. అతని భార్యకు అప్పుడు 16 సంవత్సరాల వయసు, చాలా చిన్నమ్మాయి. అయినా తనకు తాను ధైర్యం తెచ్చుకొని మహారాజ్కి స్నానాల గదికి తీసుకుని వెళ్ళింది. స్నానం చేయించడం ప్రారంభించగానే అమిత ఆశ్చర్యకరంగా 3 సంవత్సరాల పిల్లాడిలా మారిపోయారు మహారాజ్. అషీర్భాయ్ భార్య కూడా శ్రీ శంకర్ మహారాజ్ గారికి స్నానం చేయించిన సందర్భంలో ఈ విధమైన అనుభవమే కలిగింది. స్నానానంతరం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి శ్రీ మహారాజ్కి పూజ చేశారు.
అంతే ఆయన వారిని వారించి శ్రీమతి కులకర్ణిని ఆయన ఒడిలో కూర్చుండబెట్టుకొని ఆమెను దేవతామూర్తిగా ఆరాధించి కుంకుమతో ఆమె నుదుటిన పెద్ద బొట్టు పెట్టి ఆమెకు పూజ చేశారు. ఆమెను యశోదమ్మగా భావించాను అన్నారు మహారాజ్. వసంతరావు కులకర్ణి యొక్క ప్రథమ అనుభవం ఈ విధంగా ఉంది. రెండవ కలయిక గుణపాఠం. కొద్ది రోజులు గడిచిపోయాయి. ఉన్నట్లుండి ఒకరోజు రాత్రి 9 గంటల సమయంలో మహారాజ్ కులకర్ణి ఇంటికి వచ్చారు. వస్తూనే ఆయన, నాకు విస్కీ కావాలి అన్నారు. అంతలో వసంతరావు, 8 గంటలకు దుకాణాలన్నీ మూసేస్తారు, ఈ రాత్రి సమయంలో ఎవడిస్తాడు మీకు విస్కీ అన్నాడు. అతి తెలివి వద్దు, చెప్పింది చెయ్యి అన్నాడు మహారాజ్. భార్య వద్ద డబ్బు తీసుకుని అతను తప్పదన్నట్లు సైకిల్పై వెళ్తుండగా నడిచెళ్ళన్నారు మహారాజ్. వినిపించుకోకుండా సైకిల్ మీద వెళ్ళాడు. దారిలో 3 సార్లు పడి మోకాలు చిప్పలు పగలగొట్టుకున్నాడు. లేచి వెళ్తుండగా ఒకతను ఎదురై, ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు, సైకిల్ ఎందుకు తెచ్చావు, కనీసం ఇప్పుడైనా నడిచెళ్ళు అన్నాడు. అతని చేతిలో విస్కీ సీసా తయారుగా ఉంచుకున్నాడు. కులకర్ణి అది తీసుకుని డబ్బిచ్చి తిరుగుముఖం పట్టాడు. అతను తిరిగి వచ్చేలోగా అతనింట్లో ఉన్న మహారాజ్, ప్రధాన్ మరియు అషీర్ భాయ్లతో, మీరు త్వరగా డాక్టర్ని తీసుకురండి, మన కులకర్ణి పడి మోకాలు చిప్పలు పగలగొట్టుకున్నాడు అన్నారు. ఇంతలో కులకర్ణి రానే వచ్చాడు. మహారాజ్ గట్టిగా నవ్వుతూ, ఇక మీద నేను చెప్పినట్లు విను అన్నారు. చెప్పినట్లు చేయాలనే గుణపాఠం శ్రీ కులకర్ణి కాదు, మనకందరికీ కూడా. ఆ రోజు రాత్రి వసంతరావును తన వద్ద పరుండబెట్టుకుని అతనికి ఏదో మంత్రోపదేశం ఇచ్చి యోగ శిక్షణ ఇచ్చారు మహారాజ్. అతను చివరి వరకు వాటిని ఆచరిస్తూ వచ్చాడు. గురువు ఆజ్ఞ ఆచరణీయం కదా. శ్రీ మహారాజ్ వసంతరావుని తమ వ్యక్తిగత పనులు చేయుటకు, అనగా బట్టలు ఉతకడం, సిగరెట్లు భద్రపరిచి వారికి ఇటువంటి పనులు చేయటం వంటి బాధ్యత అప్పగించారు. తరువాత లీల ఒకేసారి 2 ప్రదేశాలలో ప్రకటమవ్వడం. వసంతరావు కులకర్ణి ఇలా చెప్తున్నారు. శ్రీ శంకర్ మహారాజ్ మా కుటుంబాన్ని కన్న తల్లిలాగా కాపాడేవారు. 1947వ సంవత్సరం, ఆ సంవత్సరం మొదట్లో నా భార్య పురుడు పోసుకుని పురిట్లో పక్షవాతం వచ్చి కుడి చెయ్యి కాలు పడిపోయాయి. డాక్టర్లు పండ్రీపురం తీసుకుని వెళ్ళమని చెప్పారు. ఆమెను పండ్రీపురం తీసుకుని వెళ్ళడానికి ఒక కారు తీసుకుని వచ్చాను. సరిగ్గా అదే సమయంలో శ్రీ మహారాజ్ వచ్చారు. మేము ఉంటున్న ఇంటి దగ్గర నుండి 10 కిలోమీటర్ల దూరంలో గల నవసారి అందున్న గ్రీము ఇంటికి తీసుకుని వెళ్ళమని కారులో కూర్చున్నారు. శ్రీ మహారాజ్ మాటకు ఎదురేముంది. అందువలన తిన్నగా గ్రీమ్ ఇంటికి వెళ్ళాము. అక్కడ సంకీర్తనము, భజనలతో రాత్రంతా గడిచిపోయింది. ఉదయాన్నే లేచి మహారాజ్ అనుమతితో ఇంటికెళ్ళి తలుపు కొట్టాను. ఆశ్చర్యం ఏంటంటే నా భార్య వచ్చి తలుపు తీసింది. పక్షవాతంతో పడుకున్న ఆమెను ఒంటరిగా వదిలి నేను మహారాజ్తో పాటు ఉన్నాను. రాత్రంతా భజన, సంకీర్తన మరియు మహారాజ్ విస్కీ తాగుతూ గడిపారు. ఇక్కడ గమనించాల్సిన విషయం, మరీ విచిత్రం ఏంటంటే ఆ రోజు రాత్రంతా ఒంట్లో బాగోలేని నా భార్యను ఒంటరిగా వదిలి నేను మహారాజ్తో ఉన్నాను. కానీ మహారాజ్ మరొక రూపంతో నా భార్య మంచం వద్ద ఉన్నారు. తెలతెలవారుతుండగా ఆయన మాయమయ్యారు. నా భార్య జబ్బు కూడా మాయమయ్యి ఉదయాన్నే ఆమె తలుపు తీసింది. శ్రీ మహారాజ్కి నా భార్యని పండరీపురం తీసుకుని వెళ్ళడం ఇష్టం లేదు కాబోలు. అందుకే నన్ను ఆ రోజు రాత్రంతా తనతో ఉంచుకుని నన్ను వెళ్ళనీయలేదు. శ్రీ మహారాజ్ ఒకే సమయంలో ఆయన 2 రూపాలతో ప్రకటమయ్యి నా భార్య పక్షవాతాన్ని ఆయన యోగశక్తితో నయం చేశారు. ఇది నా పూర్వజన్మల పుణ్యఫలం అంటారు శ్రీ కులకర్ణి. అనేక లీలల్లో ఇది ఒకటి. 5వ అధ్యాయం సమాప్తం.